నరేంద్ర మోదీ కరుడుగట్టిన దేశభక్తుడు. దేశం కోసం ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకోవడానికి వెనుకాడరు. ఇందుకు కరోనా సమయంలో చైనా భారత సరిహద్దులో సృష్టించిన అలజడి, అందుకు మోదీ చైనాను ఆర్థికంగా దెబ్బతీసిన విధానమే నిదర్శనం. భారతదేశం కోసం దేశానికి లాభ నష్టాల గురించి ఆలోచించకుండా అవతల ఉన్నది బలమైన దేశమా బలహీన దేశమా అని విచక్షణ చేయకుండా కఠినంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు మాల్దీవుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనం. మాల్దీవుల్లో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత్కి వ్యతిరేకంగా ప్రచారం చేసిన పార్టీని అక్కడి ప్రజలు గెలిపించారు. చైనా అనుకూల ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో మాల్దీవుల ఆర్థిక మూలమైన టూరిజంను దెబ్బకొట్టేందుకు భారీ స్కెచ్ వేశారు మోదీ. కొత్త సంవత్సరం వేళ ఆయన లక్షద్వీప్లో పర్యటించారు. అక్కడ సముద్రం ఒడ్డున కుర్చీలో కూర్చున్నారు, బీచ్లో నడిచారు, స్నోర్కేలింగ్ చేశారు. ఈ మేరకు ఫోటోలను ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. లక్షద్వీప్ పర్యాటకంగా ఎంతో ఆకట్టుకుందని, స్నోర్కెలింగ్ చేసేవారు లక్షద్వీప్ వెళ్లాలని సూచించారు. అక్కడి ప్రకృతిని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మోదీ వివరించారు. దీంతో మాల్దీవులపై మోదీ ప్రభావం పడింది. ఇప్పటికే బుక్ చేసుకున్న అనేక మంది రద్దు చేసుకున్నారు. లక్షద్వీప్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా లక్షద్వీప్ పర్యాటకానికి మద్దతుగా నిలుస్తున్నారు. సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్తో పాటు అనేక మంది మాల్దీవుల కన్నా మన లక్షద్వీప్ చాలా అందంగా ఉంటుందని, ఆహ్లాదకరంగా ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టులు చేస్తున్నారు. దీంతో మాల్దీవులకు వెళ్లే భారతీయ వ్యాపారులు, పర్యాటకులు మనసు మార్చుకుంటున్నారు. మాల్దీవుల్లో ఇప్పటికే బుక్ చేసుకున్న హోటళ్లు రద్దు చేసుకుంటున్నారు. దీంతో అక్కడి మంత్రులు మోదీ పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 మంత్రులు ప్రధాని మోదీపై ఎక్స్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కారణం తమ ఆదాయం తగ్గడమే. భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. మోదీపై ఆరోపణలు, విమర్శనలు చేసిన 3 మంత్రులను సస్పెండ్ చేసింది. భారత్తో వైరం మంచిది కాదని గుర్తించిన సర్కార్ పరిస్థితిని చక్కదిద్ది భారత్తో సత్సంబంధాలు కొనసాగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మోదీ ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరుతారు. ఆయన తీసుకునే నిర్ణయాల వెనుక దేశ భద్రత, రక్షణ, ఆర్థిక వృద్ధి, శత్రు దేశాల నాశనం ఉంటాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే పెద్ద నోట్ల రద్దు ఒకటి. పుల్వామా దాడి తర్వాత మోదీ పాకిస్తాన్ను అడుక్కు తినేలా చేస్తానని శపథం చేశారు. అన్నట్టుగానే ఆయన దేశంలోని పెద్ద నోట్లు రద్దు చేశారు. దీంతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దొంగ నోట్ల చలామణి తగ్గింది. చివరకు పాక్ ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ప్రపంచంలో ఎవరైనా సాయం చేస్తే గాని మనుగడ సాధించలేని స్థితికి చేరింది. ఇక చైనా గాల్వాన్లో భారత సైన్యంపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన మోదీ చైనా ఆర్థిక మూలాలను దెబ్బ కొడుతూనే ఉన్నారు. అనేక చైనా యాప్స్ ని రద్దు చేశారు. చైనా దిగుమతులపై నిషేధం విధించారు. వినాయక చవితి, దీపావళికి వచ్చే పూజా సామాగ్రి, టపాసులు బ్యాన్ చేశారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి మన రూపాయల్లోనే రష్యా నుంచి ఇంధనం కొనుగోలు ప్రారంభించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ అనేక నిర్ణయాల వెనుక దేశ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయనే సత్యాన్ని గ్రహించక మానం.